నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్వతంత్ర విప్లవ సాయుధ పోరాట యోధులకు ఘననివ్వాలి. భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కామ్రేడ్స్ పిలుపు. రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం. సొసైటీ సేవలు మరింతగా విస్తరించేందుకు నిర్ణయం. పల్నాడు జిల్లా కేంద్రంలో పోలీసులకు సవాల్ విసురుతున్న చోరులు. వరుసగా కొనసాగుతున్న దొంగతనాల పరంపర. అన్నదాత కష్టానికి లభించని ఫలితం. మిర్చికి గిట్టుబాటు ధర లేక కుంగిపోతున్న కర్షకులు. నరసరావుపేట పురపాలక సంఘంలో క్షీణిస్తున్న పారిశుద్ధ్యం. వ్యర్థాలతో ఇబ్బంది పడుతున్న సాయినగర్ వాసులు. భగత్ సింగ్ ఆశయాలను ఆనాటి పోరాట స్ఫూర్తితో విద్యార్థులు యువత ముందుకు తీసుకెళ్లాలని పల్నాడు బాలోత్సవం ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట సిపిఐ కార్యాలయంలో సర్దార్ భగత్ సింగ్ 94వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఇంకీలా జిందాబాద్ అంటూ బ్రిటిష్ సామ్రాజ్య వలసవాదులపై పోరాటంలో ఉరికొయ్యని ముద్దాడిన విప్లవ వీర కిషోరాలు సర్దార్ భగత్ సింగ్, రాజుగురు, సుఖదేవులకు పలువురు నివాళి అర్పించారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు ప్రసంగించారు. నివాళి అర్పించిన వారిలో సిపిఐ ఏరియా కార్యదర్శి సత్యనారాయణరాజు, సీనియర్ నేత రంగయ్య, పట్టణ సహాయ కార్యదర్శి చినజాన్ సైదా, వీరయ్య, ఏఎస్ఎఫ్ అధ్యక్షులు గోపీకృష్ణ ఉన్నారు. ప్రపంచ యువతకి ఏదైతే చేగువీరా యువతకు ఆదర్శప్రాయణీయుడో అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని, వలసవాదుల్ని తరిమి కొట్టడంలో తన ప్రాణాలని తృణప్రాయంగా అర్పించినటువంటి ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదం ఇచ్చినటువంటి సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను ఆ రోజు బ్రిటిష్ ముస్కరులు మరి జైల్లో ఉన్నప్పటికి కూడా వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు కల్పించకుండా అత్యంత కిరాతంగా ఉరిదీసినటువంటి ఆ దుష్ట శక్తులపైన మరి భగత్ సింగ్ గారు పోరాటం చేసి భారతదేశంలో ఉన్నటువంటి యువత మొత్తాన్ని కూడా ఆదర్శప్రాయంగా నిలవటం జరిగింది. అంతేకాకుండా ఈ భారతదేశంలో ఈ బ్రిటిష్ వాళ్ళు ఉన్నంతకాలం భగత్ సింగ్ లాంటి మాలాంటి యువతలు పుడతానే ఉంటారని చెప్పి ఆ రోజు సందేశించి ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని ఈ భారతదేశం నుండి విముక్తి చేసి తన ప్రాణాలని తృణప్రాయంగా అర్పించినటువంటి మహానుభావుడు సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కన్నెగంటి హనుమంతు కానీ, అల్లూరు సీతారామరాజు కానీ ఆనాడు విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మనందరం కూడా కొంతమంది మర్చిపోవటం దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కామ్రేడ్స్, భగత్ సింగ్ వర్ధంతి ఈరోజు జైలు సంప్రదాయాలకి వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులని జైలు సంప్రదాయాల విరుద్ధంగా ఉరిదీయటం జరిగింది. ఆ రోజున భగత్ సింగ్ చివరిసారిగా తను కలిసినటువంటి మిత్రులతో మాట చెప్పాడు. ఆయన చివరి సందేశం మీరేమిస్తారు అంటే, ఈ బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో ఏదైతే అవిద్య, అనారోగ్యం, అసమానతలు, పేదరికం ఉన్నాయో ఈ లేని సమాజాన్ని నేను ఊహిస్తున్నానని చెప్పి ఆ రోజు భగత్ సింగ్ చెప్పాడు. అది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు గడిచిన తర్వాత కూడా ఆ రోజు భగత్ సింగ్ ఎటువంటి సమాజాన్ని ఊహించాడో ఇవాళ కూడా అటువంటి సమాజం సుదూరంగానే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతానే ఉంది. పల్నాడు జిల్లాలో ఇంటర్మీడియట్ స్పోర్ట్స్ పొల్యూషన్ ని ప్రశాంత వాతావరణం నిర్వహిస్తున్నట్లు క్యాంప్ అధికారి బొత్తల ఉమాదేవి తెలిపారు. మొత్తం 4 విడతల్లో ఇంటర్ స్పాట్ ను పూర్తి చేయనున్నామన్నారు. మార్చి 17 నుంచి ఫస్ట్ స్పెయిల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, పౌరశాస్త్రం పేపర్లను మూల్యాంకనం చేశారన్నారు. రెండో స్పెయిల్ మార్చి 22 నుంచి మొదలైందని, ఇందులో ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్లు మూల్యాంకనం చేయిస్తున్నామన్నారు. మూడో విడత స్పెయిల్ మార్చి 24 నుంచి కెమిస్ట్రీ, హిస్టరీ పేపర్ల జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారన్నారు. మార్చి 26 నుంచి 4వ స్పెయిల్ ప్రారంభించి బొటనీ, జువాలజీ, కామర్స్తో పాటు బ్రిడ్జ్ కోర్సు పత్రాలను మూల్యాంకనం చేస్తారని వివరించారు. పోలీసు బందోబస్తు ఏర్పాట్లతోనే స్పాట్ వాల్యుయేషన్ సాగుతుందన్నారు. కమిషనర్ శుక్రా, సిఓఎస్ఏ సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ క్యాంపుని విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. పల్నాడు జిల్లాలో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంపు నిమిత్తము మనకు ఫస్ట్ స్పెల్లో సాంస్క్రిట్ స్టార్ట్ అయింది. ఒక 7 బోర్డులతో సాంస్క్రిట్ స్టార్ట్ అవ్వటం జరిగింది. నెక్స్ట్ స్పెల్ వచ్చేసేసరికి ఇంగ్లీషు, మ్యాథ్స్, హిందీ, సివిక్స్, తెలుగుతో నెక్స్ట్ స్పెల్ స్టార్ట్ అయింది. ఇంగ్లీషు 16 బోర్డులు,
మ్యాథ్స్ 21 బోర్డులు, అలానే సివిక్స్ 5, తెలుగు 6 బోర్డులతో స్పాట్ వాల్యుయేషన్ స్టార్ట్ అయింది. ఈరోజు అంటే 22వ తారీఖు కూడా ఫిజిక్స్, ఎకనామిక్స్తో స్పెల్ స్టార్ట్ అయింది. ఫిజిక్స్ 16 బోర్డులతోనూ, ఎకనామిక్స్ 7 బోర్డులతోనూ మనం వాల్యుయేషన్ అనేది స్టార్ట్ చేసుకోవటం జరిగింది. నెక్స్ట్ మండే మనకి 24వ తారీఖున కూడా ఒక స్పెల్ ఉంది, కెమిస్ట్రీ, కామర్సు. అయితే మనం ఏంటంటే ఆ స్పెల్స్ కూడా ముందుకి కొంచెం రప్పించుకొని చేయాలని ఒక ఆలోచనతో చేయటం జరుగుతుంది. అన్నీ కూడా సీసీ కెమెరా సర్వైలెన్స్లో జరుగుతున్నాయి. అలానే మనకి ఏఆర్ కానిస్టేబుల్స్ కూడా మనకి ఇక్కడ సెక్యూర్గా ఉంటున్నారు. కాబట్టి అన్ని పకడ్బందీ ఏర్పాట్లతోనే స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుంది. మన కమిషనర్ మేడం శుక్లా మేడం గారి ఆధ్వర్యంలోను, అలానే సిఓఈసార్ సుబ్బారావు గారి ఆధ్వర్యంలోను ఈ క్యాంపు సక్సెస్ఫుల్గా మేము చేయడానికి ముందుకున్నాము. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను రెడ్ క్రాస్ సొసైటీ జీవితకాల సభ్యులకు వివరించారు. బ్లడ్ సెంటర్ నిర్మాణానికి అప్పులు చేశామని, వాటిని అధిగమించి కొత్త ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. బ్లడ్ బ్యాంక్ భవన నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన దాతలు, సేవలు అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సొసైటీకి సహకరిస్తున్న మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాస గుప్తా, డాక్టర్ సృజన, వీరారెడ్డిని ఘనంగా సత్కరించారు. సమావేశంలో రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ శరతబాబు, కోశాధికారి మురళీకృష్ణ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన సొసైటీ తరఫున అంతగా ఇంకా కొంచెం సంపేక్షమైనటువంటి వాళ్ళని వనపడని అపోహి మంచి పడుకోవాలి. అలాగే తీసుకోవాలి మీతో టెస్ట్ మొత్తం శక్తి గణేష్ అందజేస్తే మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవితంలో అన్ని రకాల చేయాలి. ఆ తర్వాత ఈ ఎప్పుడు మనకి మారిపోయింది. ప్రెసిడెంట్ జగన్ గారి నుంచి వైద్య రామారావు తీసుకున్నారు. కంపెనీ మారిపోయినట్టు సెప్టెంబర్ కంపెనీ రెండవది ఆ రోజు స్టేట్ బాడీ స్లీటింగ్ జరుగుతుంది. దానికి ఒక 5 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వగలిగితే గవర్నమెంట్ గవర్నమెంట్ పెట్టారు. 2 లక్షలు అయితే మన కాకినాడ గవర్నమెంట్ తీసుకోవచ్చు. అదే మనం ముందు బాధిస్తూ నరసరావుపేట పట్టణ అంతర్గత రహదారిపై చెత్త చెదారం కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. సత్తెనపల్లి రోడ్డు సాయినగర్ సమీపంలో రోడ్డుపై పేరుకుపోయిన అధ్వానంగా తయారైంది. ఆ ప్రాంతవాసులు దుర్వాసనతో మూసుకుని గడుపుతున్నారు. పురపాలక సిబ్బంది నిర్లక్ష్యంతో అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బందికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పురపాలక అధికారులు స్పందించి చర్య తీసుకోవాలని కోరుతున్నారు. కుండీలు ఏర్పాటు చేయకపోవడంతో నివాస గృహాల్లోని వ్యర్థాలను ప్రధాన రోడ్డుపై వేస్తున్నారు. కుక్కలు, పందులు, పశువుల సంచారంతో ఈ వ్యర్థాల పరిసరాలు మొత్తం చెల్లాచెదరవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. పురపాలక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని విమర్శలు వస్తున్నాయి. సమస్యను పరిష్కరించేలా చర్య తీసుకోవాలని పుర ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నరసరావుపేట పట్టణంలో వైన్స్ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు ఎక్సైజ్ శాఖ అధికారుల ఆదేశాలు పాటించకుండా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు చేస్తున్నారని, ఉదయం 6 గంటల నుంచి మందుబాబులు బహిరంగంగా మద్యం సేవిస్తున్నారని ఎంఐఎం పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు జానాబ్ కరీముల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎంఐఎం నేత మాట్లాడుతూ నరసరావుపేట పట్టణంలోని వైన్స్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు అబ్కారీ శాఖ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా మద్యం విక్రయాలకు పాల్పడుతున్నారని, అధికారులు ఆదేశాలను పాటించడం లేదన్నారు. రాత్రిపూట సమయం ముగిసిన తర్వాత మద్యం విక్రయాలను అరికట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎక్సైజ్ డిపార్ట్మెంటు లీలలు. ఇక్కడ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా గతంలో గవర్నమెంటు ప్రభుత్వ వైన్సులు నిర్వహించారు. వారు కూడా ఎలా నిర్వహించారంటే మరి అక్కడ వెళ్ళి సిట్టింగ్ ఉండదే కాదు, మందు తీసుకెళ్ళి మద్యపాన ప్రియులు తాగేవారు. కానీ అలానే ఆ రోజుల్లో కూడా ఆ 5 ఏళ్లలో కొన్ని మద్యం షాపుల్లో మద్యం కాలిపోయింది, అలానే డబ్బులు పోయినాయి అని అనేక అవినీతి ఆరోపణలు. సూపర్వైజర్లు లక్షలు తీసుకొని వెళ్ళిపోయారు. కొన్ని నాదెళ్ల మండలంలో అయితే ఒక షాప్లో దోపిడీ జరిగింది.
ఒక 15 లక్షల రూపాయలు సరుకు పోయిందని చెప్తే ఇంతవరకు రికవరీ లేదు. అలానే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 9 నెలల్లో ఇప్పుడున్న ప్రభుత్వం కొత్తగా మద్యం పాలసీ తెచ్చింది. ఇక్కడ వైన్స్ని పోటీ పెట్టి లక్షల రూపాయలకి పాడుకునేటట్టు చేశారు. చేసిన సందర్భంలో నర్సాపేటలో కొన్ని వైన్సులు పల్నాడు బస్టాండింగ్ కానీ బస్టాండింగ్ దగ్గర కానీ ఈ వైన్సులు ప్రభుత్వ వైన్సులు వారు సిట్టింగ్ పెట్టకూడదు. అక్కడ మద్యపానం అమలులో భాగంగా అక్కడ తాగకుండా బయట తాగమని చెప్తుంటే వాళ్ళు బార్ అండ్ రెస్టారెంట్లకు వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయని బహిరంగంగా మద్యం తాగటం వలన పొలాల్లో ఏదైనా పొలాల దగ్గరికి వెళ్ళి అక్కడ తాగుతున్నారు. పొలాల్లో ఎట్టి పరిస్థితులు అంటే అక్కడ మద్యం బాటిలు పగలగొట్టడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు ఒకటి. ఇంకోటి ఏంటంటే బార్ అండ్ రెస్టారెంట్ల వాళ్ళ పరిస్థితి ఇక్కడ నర్సాపేటలో బార్ అండ్ రెస్టారెంట్ల వాళ్ళు అంటారు వాళ్ళు ప్రభుత్వ వైన్స్ వాళ్ళు నిబంధనలు వ్యతిరేకంగా సిట్టింగ్ ఏర్పాటు చేయటం మాకు అనేక రకంగా నష్టాలు వస్తున్నాయని చెప్పి ఆందోళన చేస్తున్నారు. ప్రింట్ మీడియాగా ఎలక్ట్రానిక్ మీడియాగా నర్సాపేట మొత్తం ఈరోజు ప్రజలు చూస్తున్నారు. ఎంఐఎం పార్టీగా మేము స్పందనలో కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. అయ్యా దయచేసి ఇక్కడ నిబంధనలు అమలు కావట్లేదు, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు వీళ్ళందరూ. దయచేసి ఇప్పటికైనా ఈ వైన్సుల మీద బార్ అండ్ రెస్టారెంట్లు కొన్ని వైన్సులు కొన్ని నర్సాపేటలో వాతావరణం కలుషితం చేస్తున్నాయి. అర్ధరాత్రి దాకా ఈ అమ్మకాల వలన రౌడీలు పెరిగిపోతున్నారు. ఎవరన్నా బయటికి రావాలని భయపడుతున్నారు, వాళ్ళని కొట్టి చంపుతున్నారు. దయచేసి ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించారు. మరి వాళ్ళు అనేక దాడులు చేసి కొంత అరికట్టగలిగారు. కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిమ్మకు నీరెత్తుతున్నారు. దాంట్లో కొంతమంది అధికారులకు అవినీతికి అలవాటు పడి ఈ బార్ అండ్ రెస్టారెంట్ కొంతమందికి వైన్స్లు కొంతమంది సహకరించడం వల్ల నర్సాపేట వాతావరణం బాగాలేదు. ఎప్పుడు గొడవలు జరుగుతాయని భయపడుతున్నారు ప్రజల మొత్తం. శాంతి భద్రత విఘాతం కలిగిద్ది. ఇది తప్పకుండా ఉన్నతాధికారులు కలుగజేసుకోవాలి, కలెక్టర్ గారు కలుగజేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని ఎంఐఎం పార్టీగా కోరుతున్నాం. పల్నాడు జిల్లా కేంద్రంలో పోలీసులకు దొంగలు సవాల్ విసురుతున్నారు. పోలీసుల నిఘా వైఫల్యంతో చోరులు రెచ్చిపోతున్నారు. నిత్యం ఏదో ఒక చోట దొంగలు వారి చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. నర్సరపేట పట్టణంలో సెల్ ఫోన్లు, గ్యాస్ సిలిండర్లు, ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్ చోరీకి పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో శనివారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 2 గ్యాస్ సిలిండర్లు చోరీ చేశారు. సత్తెనపల్లి రోడ్లోని క్యాటరింగ్ లో సిలిండర్లు దొంగతనం చేసి ఆటోలో తరలించుకుపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రాత్రిపూట 2:30 సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని యజమాని తెలిపారు. పోలీస్ పహారా పెంచి దొంగతనాలు అరికట్టడంతో పాటు చోరులను అరెస్టు చేయాలని పుర ప్రజలు పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
అన్నదాతల కష్టానికి తగిన ఫలితం దక్కటం లేదు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక నష్టాల బారిన పడుతున్నారు. వాణిజ్య పంటైన మిరపకు ఈ ఏడాది గతంతో పోల్చుకుంటే తక్కువ ధరే పలకడంతో రైతులు ఆవేదనకు లోనవుతున్నారు. మిరప పంటకు ప్రసిద్ధి చెందిన పల్నాడులో మిరప సాధారణ విస్తీర్ణం 58,202 హెక్టార్లు అయితే ఈ ఏడాది సుమారు 43,500 హెక్టార్లలో సాగు చేశారు. గత ఏడాది పోల్చుకుంటే 7,000 హెక్టార్ల మేర పంట సాగు తగ్గింది. ప్రస్తుతం మిరప కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. 2-3 విడతల్లో కోసిన మిరపకాయలను కళ్ళాల్లో ఆరబెట్టారు. అధిక వర్షాలు, చీడలు, తెగుళ్లను తట్టుకొని అరాకొరాగా దక్కించుకున్న దిగుబడులకు అనుకున్నంతగా రేటు రావడం లేదు. ఏ ఏడాదికి ఆ ఏడాది పెరుగుతున్న పెట్టుబడిలో కనీసం సగం సొమ్ము కూడా చేతికి దక్కకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం క్వింటాకు 11,500 రూపాయల మద్దతు ధరను నిర్ణయించింది. అయితే బహిరంగ మార్కెట్లో పంట నాణ్యతను బట్టి క్వింటాకు గరిష్టంగా 13,000 రూపాయల వంతున ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది కంటే ఇది 8,000 రూపాయలు తక్కువే. మిగతా రాష్ట్రాల్లో మిరప పంట సాగు ఆశాజనకంగా ఉండటం విదేశీ ఎగుమతుల్లో క్షీణిత ధరల పతనానికి కారణమని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. జింజర తెగులు, తామర నల్లి, అధిక వర్షాల కారణంగా ఎకరానికి 15 క్వింటాల నుండి 20 క్వింటాల వరకు దిగుబడి పడిపోయినట్లు రైతులు చెబుతున్నారు. ఎకరానికి పెట్టుబడి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు వ్యయం అవుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడి కూడా పూర్తిగా దక్కే అవకాశం కనిపించడం లేదని నిరాశ చెందుతున్నారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం బుక్కాపురం రైతు గెర్ర బ్రహ్మయ్య ఈ ఏడాది 2 ఎకరాల మిర్చి పంట సాగు చేస్తున్నాడు. మొత్తం 4 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఇప్పటికే 2 లక్షల రూపాయలు మాత్రమే చేతికి రావడంతో ఆ రైతు లబోదీపమంటున్నాడు. ఇతనే కాదు, పల్నాడు జిల్లా వ్యాప్తంగా రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. ప్రభుత్వం మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోకపోతే తీవ్ర నష్టాలు మునుగుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం బుక్కాపురం గ్రామం మాది బుక్కాపురం. నేను 2 ఎకరాలు మిరప దాటేసాను. నాకు ఇప్పుడు వాటికి 2 లక్షలు వచ్చినాయి. 4 లక్షలు ఖర్చు అయింది. మిరగాయల రేట్లు లేకపోవటం వల్ల ఇలా జరిగింది. అందువలన ప్రభుత్వం ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. పాత కూలీ ఎక్కువ అవుతుంది. కూలీలు మాత్రం 400 లేని రావంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కింటా 13,000, 12,500 అంటున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నరసరావుపేట ప్రకాష్ నగర్లో P4 సర్వే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా 10వ వార్డు సచివాలయం వద్ద నిర్వహించిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ P4 సర్వేతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు పూదోట పెద్దరాజు, పూదోట వంశీ, ఇన్ఛార్జ్ దుర్గా గణేష్, రామకోటేశ్వరరావు, డీలర్ శారద, రామలింగేశ్వరరావు పాల్గొన్నారు. నగరికల్లు బాలాజీనగర్ తాండాలో నిరుపేద సుగాలీల ఇల్లు కూల్చిన కాట్రావత్ సాంబయ్య నాయక్ను వెంటనే అరెస్టు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా పీడీఎం జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి మాట్లాడుతూ నగరికల్లు మండలం బాలాజీనగర్ తండాకి చెందిన సుమారు 40 కుటుంబాలు నిరుపేద సుగాలీలకు 1989లో ఆనాటి ప్రభుత్వం 3 సెంట్ల చొప్పున ఇళ్ల పట్టాలు మంజూరు చేసిందన్నారు. లబ్ధిదారులు వేసుకున్న గుడిసెలను సాంబయ్య నాయక్ కూల్చివేశారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, బాధితులు కృష్ణానాయక్, రాము నాయక్, అంజీ నాయక్ పాల్గొన్నారు. గత ప్రభుత్వం వాళ్ళు 1989లో మాకు 3 సెంట్ల పట్టా భూమి మంజూరు చేశారు. దాన్ని టీడీపీ నాయకుడు సాంబయ్య నాయక్ అనే వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని మాకు పట్టాలు ఇచ్చారు. అది దాదాపు 37 మందికి 3 సెంట్ల చొప్పున ఇచ్చారు. కానీ ఈ టీడీపీ నాయకుడు సాంబయ్య నాయకుడు అనే ఆయన మా గుడిసెలు కాల్చి అతడు ఆల్రెడీ 3 నెలలు జైల్లోకి ఉన్నారు. హైకోర్టులో కూడా ఈ కేసు నడుస్తుంది. అయినా దానికి స్పందన లేకుండా మీరేం చేసుకుంటున్నారో మీ ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి అందరికీ డబ్బులు ఇచ్చాము, మీ చేతనైంది చేసుకోండి, మీరు ఎవరైనా వస్తే మిమ్మల్ని అవసరమైతే మీ గొడిసెలతో పాటు మిమ్మల్ని తగలబెడతాము, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పి మరీ దారుణంగా డ్రైనేజ్ వాటర్ అంటే అందరూ బాత్రూమ్ కూర్చుంటారు కదా, ఆ వాటరు మా ఇళ్లలోనే తోస్తున్నాడు. 37 గుడిసెలు ఉంటే దాంట్లో 2 ఉంచి ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా కూడా మీ దగ్గర ఉన్నది 2 గుడిసెలుగా అమ్మ, 37 గుడిసెలు ఏడున్నాయి అని మరీ దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. ఇది ఎంత దారుణం అంటే అంత దారుణంగా జరుగుతుంది. దయవుంచి మా యందు ఈ 37 మంది ముందు దయవుంచి మీరు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. బాలాజీనగర్ తండా మాది, నగరకల్ మండలం. మాకు 92లో పట్టాలు ఇచ్చారండి. నా పేరు రమాదేవి బాయ్, కేతావతి రమాదేవి బాయ్. 1992లో మాకు పట్టాలు ఇచ్చారు. బతుకుతేరు లేక 1 సంవత్సరం బతకటానికి వెళ్ళిపోయాము. దొంగ పట్టా చేసుకున్నాడు. మేము వచ్చి గుడిసెలు కట్టుకున్నాము. మా గుడిసెలన్నీ తగలబెట్టాడు. మమ్మల్ని అందరూ కొట్టారు.
సాంబయ్య నాయకు మమ్మల్ని అందరూ కొట్టి గొడవలు చేసి గుడిసెలన్నీ తగలబెట్టి పిల్లలు తల్లులు నానాకి ఇబ్బంది పడి మళ్ళీ గుడిసెలు వేసుకున్నాము. మళ్ళీ మేము మొన్న మిరగాయలకి వెళ్ళిపోతే మా గుడిసెలన్నీ పడేశాడు. అన్నం కుండలు మంచాలు కంచాలు మొత్తం కుక్కలతో డోజర్తో నెట్టేసి డ్రైనేజీ నీళ్లు మొత్తం మా గుడిసెల్లో పెట్టి మాకు నానాకి హింస పెడుతున్నారు. దయచేసి కరెంటు మీటర్ ఎత్తుకొని వెళ్ళిపోయారు. 100 మీటర్ల వైరు కూడా కట్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు. ఏంది దౌర్జన్యం అని అంటే మీరు చేసేది ఏముంది? నేను ఎస్ఐ గారికి ₹1,00,000 ఇచ్చాను, ఎంఆర్ఓ గారికి 50,000 ఇచ్చాను. మీరు ఎవరు నన్ను ఏం చేసుకోలేరు, మీ వల్ల ఏం కాదు, ఎవరన్నా వస్తే నరికి ఇక్కడ పెడతానని రోజు భయపెట్టడం, కర్రలు తీసుకొని తిరగటం. మిత్రులారా, 1998లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలోనే వాళ్ళకి పట్టాలు ఇవ్వటం జరిగింది. అందులో కొంతమంది గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉన్నారు. బాలాజీనగర్ తండా అంటే గతంలో ఆ నాగార్జున సాగర్లో అక్కడ భూములు కోల్పోయి తలా ఒక దిక్కైన క్రమంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తండాని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నర్సరావుపేట ఇస్సప్పాలెం శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం ఎదురు శ్రీ వాసవి సత్రంలో భక్తులకు అన్నదానం చేశారు. వాసవి క్లబ్ గ్లోబల్ ఆధ్వర్యంలో భక్తులకు కటోరా, సబ్జాలు, గ్లూకోజ్ బాక్సులు, మహిళలకు తాంబూలం, గాజులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వామి స్కూల్ అధినేత స్వామి చిరంజీవి, కేశవరావు, ప్రెసిడెంట్ లక్ష్మి, సెక్రటరీ శ్యామలాదేవి, ట్రెజరర్ శారద పాల్గొన్నారు. రూపకల్పన చేసినటువంటి శ్రీ జొన్నలగడ్డ శ్రీరామూర్తి గారికి మీల్స్ క్యాటరింగ్ అంటే అందరికీ భోజనాలు ఏర్పాటు చేసే వ్యాపారం అండి మాది. నేను రోజు ఏదో ఒక టైంలో మురళీ గారిని ఒక్కసారి ఆలోచించుకుంటా. ఎవరికైనా డబ్బు ఎంతన్నా ఇవ్వండి కావాలి అంటారు, ఏది ఎంత ఇచ్చినా చాలు అని చెప్పి అనే మాట నోట్లో నుంచి రాదు. ఈ అన్నం భోజనం ఒక్కటే పెడితే ఇదిగో ఇంకొంచెం పెట్టించుకోండి అంటే ఇది ఒక్కటే చాలు, ఇంకా వద్దు అనేది. అట్లాంటి మంచి కార్యక్రమం మురళీ గారు అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి అందరూ నా బంధువులు అన్నట్టుగా అందరినీ లెక్కేసుకొని ఈ ఒక్క కార్యక్రమం చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి గుడిదురుగా ఉన్న మన అన్నదాన నిర్వహణ కమిటీ ఆవరణలో వాసవి క్లబ్ గ్లోబల్ నూతనంగా స్థాపించబడిన మొట్టమొదటి ప్రోగ్రాం అమ్మవారి దర్శనం చేసుకొని ప్రసాదం ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రెండో ప్రోగ్రాంగా వారు వాసవి క్లబ్ గ్లోబల్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీ వారి మెంబర్లు కూడా ఈ కార్యక్రమంలో మేము చేయాల్సిందని పట్టుబట్టారు. అందువల్ల మేము దానికి కూడా కొంత మా వృత్త భక్తిగా మా సహాయ సహకారాలు అందించాము. నర్సరావుపేట మండలం అల్లూరివారిపాలెం మద్యం దుకాణం వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. మద్యం మత్తులో కొందరు యువకులు పరస్పర దాడులకు పాల్పడ్డారు. చిన్న విషయంలో తలెత్తిన విభేదాలు వారి మధ్య ఘర్షణను దారితీసింది. వీరిని నిలువరించేందుకు గ్రామస్తులు ప్రయత్నించినప్పటికీ యువకులు మరింత రెచ్చిపోయి కొట్లాడుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వతంత్ర విప్లవ సాయుధ పోరాట యోధులకు ఘననివ్వాలి. భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కామ్రేడ్స్ పిలుపు. రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం. సొసైటీ సేవలు మరింతగా విస్తరించేందుకు నిర్ణయం. పల్నాడు జిల్లా కేంద్రంలో పోలీసులకు సవాల్ విసురుతున్న చోరులు. వరుసగా కొనసాగుతున్న దొంగతనాల పరంపర. అన్నదాత కష్టానికి లభించని ఫలితం. మిర్చికి గిట్టుబాటు ధర లేక కుంగిపోతున్న కర్షకులు. నర్సరావుపేట పురపాలక సంఘంలో క్షీణిస్తున్న పారిశుద్ధ్యం. వ్యర్థాలతో ఇబ్బంది పడుతున్న సాయినగర్ వాసులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.